సో యా కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ ఇస్ కాల్డ్ కే ర్యాంప్ అంట. దిల్రుబా చూసిన తర్వాత నాకేం నమ్మకాలు అయితే ఏవీ లేవు. సో చూసేద్దాం టీజర్, తర్వాత మాట్లాడేసుకుందాం. ఏమో చూద్దాం. కే అంటే కేరళ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. సో యా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. సో యా చాట్లో ఎల్లవరకు నమస్కారం. ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు బుడ్డలు జారుడే. ఓకే రిచెస్ట్ చిల్లర్ గా లైఫ్ ఎలా ఉంది? నా మోట్ ఓకే సంసారికం ఓకే కారిపోతుంది కింద, కారుతుంది. ఏంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. మనసులాయో సో అంటే లైక్ క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్. ఓకే సో ఏమైనా మాట్లాడమంటా అంటే ఏమీ లేదు భయ్యా, ప్రస్తుతానికి అయితే ఏమీ మాట్లాడను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే లైక్ ఏదో కేరళ సంథింగ్ ఏదో జరుగుతుంది అంటే ఏమంటే మలయాళం సినిమాలో అంటున్నారు. మేబీ హీరోయిన్ ఈస్ ఫ్రమ్ కేరళ. సో అక్కడ నుంచి ఏమై చేసాం మరి వెళ్ళిపోయింది కానీ. సో దాన్ని వాడుకొని వీళ్ళు ఒక స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. అండ్ నేను ఎక్సైటెడ్ అని చెప్పను, ఏం చెప్పను. ఈ టీజర్ కూడా బో అని చెప్పట్లేదు. ఏమో చూద్దాం, బాగా అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు. ఐఎమ్ ఓకే అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. బాగుంటే హ్యాపీయే కదా, లైక్ మంచి సినిమా పడితే. కిరణ్ అబ్బవరం డిఫరెంట్గా కనబడుతుంది ఈ సినిమాలో. ఐఎమ్ ఓకే విత్ దట్. ఓకే అది బాగా చూపిస్తున్నా అనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. సినిమా బాగుంటే హ్యాపీయే, లేదంటే ఇంకేం చేయలేము, అయిపోయింది. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయింది. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాము. అంటే లైక్ మాట్లాడడానికి కూడా అంతా ఏమీ లేదు దీంట్లో, అది బాగా అనమాట. జస్ట్ ఒక క్యారెక్టరైజేషన్ని చూపిస్తున్నారు. మందు వాడేసేది మాత్రం నాకు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏమో క్యారెక్టరైజేషన్ మీద చూపించారు కాబట్టి లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. మీ థాట్స్ కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.